ఫైల్ మేనేజ్మెంట్ గురించి నేర్చుకున్నాం. ఫైల్ మేనేజ్మెంట్. ఓకే. సో జనరల్గా ఇది ఫైల్ మేనేజ్మెంట్. సార్ అసలు ఫైల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి సార్ అంటే సింపుల్గా చెప్తాను నేను. వెరీ వెరీ సింపుల్. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, యాక్చువల్గా వెరీ ఇంపార్టెంట్ ఫర్ డెవాప్స్ ఇంజనీర్. అంతే, కన్ఫర్మ్. డెవాప్స్ ఇంజనీర్కి ఇంపార్టెంట్ టాపిక్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, సరే సార్. ఓకే, మనం ఎలా పనిచేస్తాం? నాట్ ఓన్లీ డెవాప్స్ ఇంజనీర్, సో లినక్స్ అడ్మినిస్ట్రేషన్, ఎస్, అడ్మినిస్ట్రేటర్. సో లెవెల్ 1 అడ్మిన్, లెవెల్ 2 అడ్మిన్, లెవెల్ 3 అడ్మిన్, ఇలాగా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇట్లా. ఓకే, లినక్స్లో. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎస్, ప్రాజెక్ట్ గురించి నేర్చుకోవాలి. ఓకే, ఈ ప్రాజెక్ట్లో మనం వర్క్ చేసేటప్పుడు ఎస్, అసలు ప్రాజెక్ట్ అంటే ఏంటి, వర్క్ అంటే ఏంటంటే ప్రాజెక్ట్లో మనకి ఎస్ ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి బాస్, ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫోల్డర్స్ ఉంటాయి, ఎస్ ఎస్, ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫైల్స్ ఉంటాయి, ఎస్ ఎస్. ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్న, ఫోల్డర్స్ అన్న, ఫైల్స్ అన్న, ఏదైనా సరే వీటిలో ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్, ఎస్ ఎస్. ఇన్ఫర్మేషన్ అంటే నేనేమంటానంటే ప్రాజెక్ట్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ అనేది అందుబాటులో ఉండాలి. Project related documentation will be maintaining separately. The project related files and folders will be maintaining separately, but it requires an accessor, access rights. Okay. అంటే ఎట్లాగా ఈ ఇన్ఫర్మేషన్, ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని ఎస్ ప్రాజెక్ట్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి. అవుటర్స్కి హే వాట్ ఈస్ దిస్ అని చెప్పాలి. అంటే దట్ మీన్స్ వాట్, వీటిని మొత్తాన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఎస్ ఎస్. ఎవరు పడితే వాళ్ళు ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి, ఎవరు పడితే వాళ్ళు ఈ ఫైల్స్ ఓపెన్ చేసి ఎలా పడితే అలా చేయటానికి లేదు. ఎక్కడ? రియల్ టైంలో మనం ఒక ప్రాజెక్ట్లో పనిచేసేటప్పుడు. అంటే ఎలా సార్, ఏంటి అంటే ఏం లేదు, సింపుల్, వెరీ సింపుల్. సో మనం చెప్పాం ఆల్రెడీ, ఏ ప్రాజెక్ట్లో అయినా సరే మనం వర్క్ చేసేటప్పుడు ఎస్ మనం సింపుల్గా మిషన్లోకి లాగిన్ అయ్యాల. మిషన్లోకి లాగిన్ అవ్వడానికి మనం ఎస్ ఇక్కడ ఒక ల్యాప్టాప్ తీసుకుంటాం, ఇక్కడ ఒక ల్యాప్టాప్, ఎస్ ఇక్కడ ఒక ల్యాప్టాప్. సో ఈ ల్యాప్టాప్లో నుంచి మనం డైరెక్ట్గా ఇలా సర్వర్కి కనెక్ట్ అవుతాం. బట్ కనెక్ట్ అవ్వాలంటే ఇది లైనెక్స్ సర్వర్, కనెక్ట్ అవ్వడానికి ఇది లైనెక్స్ సర్వర్. అయితే లైనెక్స్ సర్వర్లోకి నువ్వు కనెక్ట్ అవ్వాలంటే లైనెక్స్ కొన్ని స్పెసిఫిక్గా రూల్స్ పెట్టుకుంది. ఏమని అంటే బాబు, ఎవరైనా నా లైనెక్స్ మిషన్లోకి లాగిన్ అవ్వాలంటే మీకు యూజర్ అయ్యి ఉండాలా, మీకు ఒక పాస్వర్డ్ ఉండాలా, అంతే. మీకు ఒక పాస్వర్డ్ ఉండాలి, ఒక యూజర్ నేమ్ ఉండాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈ రెండు ఉంటేనే మీరు డైరెక్ట్గా ఇదిగో ఈ లైనెక్స్ మిషన్లోకి ఎంటర్ అవ్వగలరు అని చెప్పింది. ఎంటర్ అవ్వాలని చెప్పింది. అంటే ఈ లైనెక్స్ మిషన్లోకి మీరు ఎంటర్ అవ్వాలంటే ఎస్, యూ మస్ట్ బి యూజర్ అండ్ యూ మస్ట్ హ్యావ్ ఎ పాస్వర్డ్. నువ్వు ఒక యూజర్ అయ్యి ఉండాలి, నీకు ఒక పాస్వర్డ్ ఉండాలి, అదర్వైజ్ లైనెక్స్ నిన్ను యాక్సెప్ట్ చేయదు. అందుకోసం మనం యూజర్స్ని తయారు చేస్తాం. అంటే ప్రాజెక్ట్లో వర్క్ చేసే ప్రతి వ్యక్తిని కూడా ఒక యూజర్గా మనం తయారు చేస్తాం. ఓకే, ఈయన ఒక వ్యక్తి ఉన్నాడు, ఎస్ ఈయన ఒక యూజర్. మరొక వ్యక్తి ఉన్నాడు, ఈయన ఒక యూజర్. మరొక వ్యక్తి ఉన్నాడు, ఈయన ఒక యూజర్. అంతే, వీళ్ళు యూజర్సే. యూజర్స్ అయిన వీళ్ళు ఎస్ వాళ్ళ మిషన్స్ నుంచి ఎస్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి, డిఫరెంట్ లొకేషన్స్ నుంచి ఎస్ మన ప్రాజెక్ట్ మిషన్స్ కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటారు. ఎస్, అదే యాక్చువల్ స్టోరీ. ఓకే, ఇలాగా జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఫైల్స్ అనేవి వీళ్ళకి ఎలా యాక్సెస్ ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు, ఏ యూజర్ ఏ ఫైల్కి యాక్సెస్ ఉండాలి, ఏ యూజర్ ఏ ఫైల్కి యాక్సెస్ ఉండకూడదు అనేది మనం డిసైడ్ చేస్తాం. లెట్స్ సే ఇప్పుడు సపోజ్ సంథింగ్ కాల్డ్, ఏదైనా సరే మనకి డెవలపర్స్ ఉంటారు. ఓకే, మనకి క్యూఏ అంటే ఏంది, టెస్ట్ ఇంజనీర్స్ ఉంటారు. ఓకే, తర్వాత మనకి మిడిల్ వేర్ అడ్మిన్స్ ఉంటారు. తర్వాత మనకి డిఫరెంట్ స్థాయిలో ఎస్ మనకి డెవాప్స్ ఇంజనీర్స్. ఆ తర్వాత మనకి సింపుల్గా చెప్పాలంటే లినక్స్ అడ్మిన్స్, లినక్స్ అడ్మిన్ లెవెల్ 1 లెవెల్, ఇట్లా చాలా మంది ఉంటారు. ఎస్, ఇంకొంతమంది ఎస్ సింపుల్గా చెప్పాలంటే ఇలాగా నెట్వర్క్స్ అడ్మిన్స్ అని, వాళ్ళని వీళ్ళలో చాలా మంది ఉంటారు. సరే, డిబిఎస్
సరే చాలా మంది ఉన్నారు. అయితే వీళ్ళు ఏం అడుగుతారంటే సింపుల్ గా వీళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నారు. ఎస్, ఆల్ ఆర్ వర్కింగ్ ఇన్సైడ్ అ ప్రాజెక్ట్. బట్ ప్రాజెక్ట్ లో పనిచేసే వీళ్ళందరూ డైరెక్ట్ గా ఎస్ ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ యాక్సెస్ చేసుకోవాలి. మరి ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ అంటే దిస్ ఇస్ ప్రాజెక్ట్ వన్ ఫోల్డర్. ప్రాజెక్ట్ వన్ ఫోల్డర్లో ఎస్ మనకి డిఫరెంట్ గా ఫైల్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇట్లా దేర్ ఆర్ హండ్రెడ్స్ ఫైల్స్, 500 ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ ప్రాజెక్ట్ వన్లో. బట్ ప్రాజెక్ట్ వన్లో ఉన్న ఈ 500 ఫైల్స్ ఈ డెవలపర్కి ఎలా యాక్సెస్ ఇవ్వాలా, ఈ క్యూ ఇంజనీర్కి ఎలా యాక్సెస్ ఇవ్వాలా, ఈ మిడిల్ వేర్ అడ్మిన్కి ఎలా యాక్సెస్ ఇవ్వాలా, ఈ డెవాప్స్ ఇంజనీర్కి ఎలాంటి యాక్సెస్ ఉండాలా, ఈ లైనెక్స్ అడ్మిన్కి ఎలాంటి యాక్సెస్ ఉండాలా, ఈ డిబిఏ అడ్మిన్కి ఎలాంటి యాక్సెస్ ఉండాలి, ఈ నెట్వర్క్ ఇట్లా మనం డిసైడ్ చేయాలా. అంటే ఇక్కడ ఒక ఫైల్ ఉంది ఆల్రెడీ, దీనిలో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. డైరెక్ట్గా నేనున్నాను, నా పేరు కేకే, యాక్సెస్ లేదు ఏం లేదు నాకు. డైరెక్ట్గా నేను ఈ ఫైల్ ఓపెన్ చేసి ఆ ఫైల్లో డేటాని డిలీట్ చేసి పడేశాను. అరే, ఫైల్ ఓపెన్ చేశాను, ఫైల్లో ఉన్న డేటాని డిలీట్ చేశాను. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఈయన ఎస్, ఈయన పేరు గిరి. ఈయన ఏమన్నాడు, ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లోకి ఎంటర్ అయిపోయి ఇక్కడ ఒక ఫైల్ ఉంది, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైల్, దాంట్లో మొత్తం స్క్రిప్ట్ కూడా ఉంది. డైరెక్ట్గా దాన్ని డిలీట్ చేసి పడేశాడు. డిలీట్, ఆయన డేటా కాదు డేటాతో కూడిన ఫైల్ను కూడా డిలీట్ చేశాడు. అంటే గిరి అనే వ్యక్తి ఒక ఫైల్నే మొత్తాన్ని డిలీట్ చేశాడు. కేకే అనే వ్యక్తి ఒక ఫైల్లో ఉన్న డేటాని డిలీట్ చేసేసాడు, ఫైల్ మాత్రం ఎంటీ చేసి పడేశాడు. ఓకే, మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు ప్రాజెక్ట్లో మనకి, ఎస్ ఇంకొక వ్యక్తి, అర్థమైంది. ఈయన ఎవరు, ఈయన చందు, ఈయన ఉన్నాడు. ఈయన ఏం చేశాడు, అట్లా కాదు, ప్రాజెక్ట్ వన్ అనే ఫోల్డర్లో నేనే ఒక కొత్త ఫోల్డర్ని తయారు చేసి, ఒక ఫైల్ తయారు చేసి దాంట్లో నేను కంటెంట్ రాద్దామని ఈయన అనుకుంటున్నాడు. అరే, అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్రాజెక్ట్ వన్ ఫోల్డర్ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఏది పెడితే చేస్తే, వాట్ అబౌట్ డేటా ప్రైవసీ, తర్వాత ఇంకోటి ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ స్టఫ్ అంతా ఎలా పడితే అలా చేస్తే కాదు కదా. ఎస్, అంటే నాట్ ఓన్లీ ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ప్రాజెక్ట్ రిలేటెడ్ స్టఫ్ కాదు, ఈవెన్ ఇన్ కేస్ డేటా ఆల్సో. సో బిజినెస్ డేటాను కూడా మనం ఈ విధంగానే సెక్యూరిటీ చేయాలి. అంటే మనం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఈ విధంగా ప్రాజెక్ట్ వన్ అనే ఫోల్డర్లో ఉన్న అన్ని ఫైల్స్ని ఈ విధంగా ఎవరు పడితే వాళ్ళు ఇలా చేసుకోకుండా, ఓకే, సో మనం ఏం చేస్తామంటే వీటిని మేనేజ్ చేస్తూ ఉంటాం. మేనేజ్ అంటే ఏంటంటే లైనెక్స్ అనే భాష వేరే ఉంటుంది యాక్చువల్గా. సో విండోస్ అనే భాషలో వేరే ఉంటుంది. విండోస్ అనే భాష ఏంటంటే విండోస్లో మనం ఫైల్ అంటాం, సో ఇక్కడ లైనెక్స్ విండోస్లో ఫైల్ అంటాం. ఫైల్ అంటే ఏంటి, ఇట్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్. గుడ్. మరి ఇక్కడ లైనెక్స్లో ఫైల్ అంటామా, ఫైలే. మరి ఫైల్ అంటే ఏంటి, అర్థం ఏంది, ఇట్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్. అక్కడ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఎస్ ఎస్, మరి ఇక్కడ ఇట్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్ అన్నాం కదా, మరి ఈ ఫైల్ని వాడు ఏమన్నాడంటే రెగ్యులర్ ఫైల్ అన్నాడు. రెగ్యులర్ ఫైల్, ఎస్ ఎస్ ఎస్, రెగ్యులర్ ఫైల్. ఓకే, మరి ఇక్కడ ఇంకో ఫైల్స్ అంటే ఇక్కడ ఫోల్డర్ అనే కాన్సెప్ట్ ఉంది, ఇక్కడ కూడా ఫోల్డర్ అనే కాన్సెప్ట్ ఉంది. అయితే ఇక్కడ ఉన్న ఇది విండోస్లో అయితే ఫోల్డర్ అనే పిలుస్తున్నాం, బట్ ఇక్కడ ఫోల్డర్ అని పిలవం. మరి ఏమని పిలుస్తాం, డైరెక్టరీ, డిఐఆర్ డైరెక్టరీ. అయితే వాడేమంటున్నాడు అంటే లైనక్స్ వాడు డైరెక్టరీ అని రాసి దాని పక్కనే ఫైల్ అని రాశాడు, డైరెక్టరీ ఫైల్ అని రాశాడు. అరే ఇదేంది, ఇది మళ్ళీ ఫైల్ అనే పెట్టావు, ఇక్కడ రెగ్యులర్ ఫైల్ అన్నావు, ఇక్కడ ఈ ఫైల్ అన్నావు, రెండు ఫైల్సేనా, రెండు ఫైల్సే. అంటే లైనెక్స్ లో ఎవ్రీథింగ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ ఫైల్. అయితే అదేమో రెగ్యులర్ ఫైల్, ఇదేమో డైరెక్టరీ ఫైల్. సో రెగ్యులర్ ఫైల్ కంటైన్స్ సమ్ ఇన్ఫర్మేషన్, డైరెక్టరీ ఫైల్ కంటైన్స్ ఆల్సో సమ్ ఇన్ఫర్మేషన్. బట్ డైరెక్టరీ ఫైల్స్ లో ఏముంటాయి అంటే ఫోల్డర్స్, మీకు తెలుసు ఫోల్డర్స్లో ఏముంటాయి, ఫైల్స్ ఉంటాయి. ఓకే, మళ్ళీ ఫోల్డర్స్లో ఏముంటాయి, కొన్ని మరొక ఫోల్డర్స్ ఉంటాయి, సబ్ ఫోల్డర్స్ ఉంటాయి. అంటే ఫైల్స్ సబ్ ఫోల్డర్స్ రెండు ఉంటాయి ఎక్కడ, ఫోల్డర్లో. అదే విధంగా ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ స్లీపింగ్ ఆర్ లిజనింగ్, ఉన్నారా లైవ్ లో? లిజనింగ్ సార్. ఎస్ సార్. Yes, sir. జాగ్రత్త ఉండండి, 1 అవర్ ఉండండి, తర్వాత వేరే పనులు చేద్దాం. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా ఇది ఫోల్డర్.
మరి ఇక్కడ ఫోల్డర్ అంటే ఏంది? ఫైల్స్ ని స్టోర్ చేసుకోవచ్చు, మరొక కొత్తగా వేరే ఫోల్డర్స్ కూడా స్టోర్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఫోల్డర్. ద ఫోల్డర్ ఈస్ నథింగ్ బట్ వాట్? టు స్టోర్ ఫైల్స్ అండ్ టు స్టోర్ మల్టిపుల్ ఫోల్డర్స్ ఆల్సో. టు స్టోర్ ఫైల్స్ అండ్ టు స్టోర్ మల్టిపుల్ ఫోల్డర్స్ ఆల్సో. బట్ ఇక్కడ కూడా ఫోల్డర్ అంటే అదే, టు స్టోర్ ఫైల్స్ అండ్ టు స్టోర్ మల్టిపుల్, ఎస్, డైరెక్టరీస్ ఆల్సో. డైరెక్టరీస్ ఫోల్డర్ ని మనం ఇక్కడ డైరెక్టరీ అంటాం. అయితే ఇవే కాకుండా ఫ్రెండ్స్, లైనెక్స్ లో మనకి డిఫరెంట్ అంటే ఇక్కడ రెగ్యులర్ ఫైల్ అనేది ఏంది అంటే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. మరి డైరెక్టరీ ఫైల్ అంటే ఏంది? డిఐఆర్ఈసి డైరెక్టరీ ఫైల్. డైరెక్టరీ ఫైల్స్ అనేది ఏంటంటే ఫైల్స్ ని స్టోర్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ కొన్ని రకాల అగైన్ మళ్ళీ ఇంకొక డైరెక్టరీస్ ని కూడా స్టోర్ డైరెక్టరీస్ అంటే ఏంది, మరికొన్ని ఫోల్డర్స్ ని కూడా తయారు చేసుకోవచ్చు దాని లోపల. దస్ ఇస్ కాల్డ్ డైరెక్టరీ. డైరెక్టరీ అనే దానికి ఇది, ఫోల్డర్ అనే దానికి ఇది. ఫోల్డర్ అంటే డైరెక్టరీ, అది కూడా ఒక ఫైల్ మాదిరే. ఎక్కడ? లైనెక్స్ లో డైరెక్టరీ ఫైల్ విచ్ కంటైన్స్ సమ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, దట్ మీన్స్ వాట్, సమ్ డైరెక్టరీస్. రెగ్యులర్ ఫైల్ అంటే అట్ట కాదు, ఇన్ఫర్మేషన్ ఉండే ప్రదేశం అంతే. ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది దాంట్లో, ఇంక వేరేది ఉండదు. బట్ డైరెక్టరీ ఫైల్ అంటే ఫైల్స్ ఉంటాయి, డైరెక్టరీస్ ఉంటాయి. ఎస్, ఓకే. ఇదే కాకుండా లైనక్స్ లో మనకి చాలా ఫైల్స్ ఉన్నాయి, స్పెషల్ ఫైల్స్ అని. ఎలాగా? అది లింక్ ఫైల్స్, అది బ్లాక్ ఫైల్స్, అది క్యారెక్టర్ ఫైల్స్. అర్థమైందా? చాలా రకాల ఫైల్స్ ఉన్నాయి. అంటే నేను అందుకే కోసమే చెప్తున్నాను, లైనెక్స్ లైనెక్స్ మనం టెర్మినాలజీ ఎలా ఉంటుందంటే ఫైల్సే, అన్ని ఫైల్సే. ఈవెన్ ఫోల్డర్ను కూడా ఫైలే అని చెప్పాలి. ఎక్కడ? లైనెక్స్ లో. అయితే ఫోల్డర్ బిహేవియర్ వేరు, ఫైల్ బిహేవియర్ వేరు. వేరే వేరే బిహేవియర్స్, బట్ దే ఆర్ కాలింగ్ యాజ్ ఎ ఫైల్ అంతే. ఎవ్రీథింగ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ ఫైల్ ఇన్ లినక్స్. మొత్తం ఫైల్స్ లోనే కన్సిడర్. అందుకోసమే ఇప్పుడు ఈ ఫైల్స్ అన్నిటిని మేనేజ్ చేయాలా, మేనేజింగ్ ద ఫైల్స్ అంతే. మేనేజింగ్ ద ఫైల్స్, ఎస్. మేనేజింగ్ ద ఫైల్స్ అని నేను ఇక్కడ రాసినప్పుడు మీరు ఏమనుకోవాలంటే టోటల్ గా రెగ్యులర్ ఫైల్స్ ఉన్నాయి దీని లోపలే డైరెక్టరీ ఫైల్స్ ఉన్నాయి, డైరెక్టరీ ఫైల్స్. సో దిస్ ఇస్ వాట్ రెగ్యులర్ ఫైల్స్ యాజ్ వెల్ యాజ్ డైరెక్టరీ ఫైల్స్. చూసారా? రెగ్యులర్ ఫైల్స్, డైరెక్టరీ ఫైల్స్. సో వీటిని మేనేజ్ చేసే విధానాన్ని, ప్రాసెస్ ని మనం ఇప్పుడు ఈ చాప్టర్ పేరే ఫైల్ మేనేజ్మెంట్. ఎస్, అంటే ఫైల్ మేనేజ్మెంట్ అంటే ఈ ఫైల్ మేనేజ్మెంట్ అంటే ఏంటయ్యా బాబు అంటే, ఇందాక నేను చెప్పాను కదా, ఎవరెవరికి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి, ఈ ఫోల్డర్ మీద ఈ వ్యక్తికి ఎలాంటి పర్మిషన్ ఉండాలి, ఈ ఫోల్డర్ మీద ఈ వ్యక్తికి ఎలాంటి పర్మిషన్ ఉండాలి, ఈ ఫైల్ మీద ఈ వ్యక్తికి ఎలాంటి పర్మిషన్ ఇద్దాం, అసలు ఈ ఫోల్డర్ లో ఉన్న ఏదైనా ఫైల్స్ డిలీట్ చేస్తుంటే ఈ వ్యక్తికి పర్మిషన్ ఇద్దామా వద్దా, లేకపోతే ఇస్తే ఎలాంటిది ఇవ్వాలి. లేదు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ 1 అనే ఒక ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డరు ఎస్ ప్రతి వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేద్దాం అట్లా. లేదు ఈ ఫోల్డర్ మీద ఎవరికి యాక్సెస్ ఇవ్వద్దు, ఇదిగో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఇక్కడ మరో పర్సన్ ఉన్నాడు, వీళ్ళిద్దరికి మాత్రమే యాక్సెస్ ఇవ్వు. అర్థమైంది? ఏది చేసుకోవటానికైనా, ఏది చేయటానికైనా సరే. సో ఈ విధంగా మనం యాక్సెస్ ఇవ్వాలన్నమాట. దట్ మీన్స్ వాట్, పర్మిషన్స్ ఇవ్వాలి. ఒక ఫైల్కి కానీ ఒక ఫోల్డర్కి కానీ మనం పర్మిషన్స్ ఇస్తాము. అదే ఇప్పుడు ఏ ఫైల్కి ఏ ఫోల్డర్కి, వాళ్ళు చెప్పిన ఫోల్డర్కి ఎవరైతే వాళ్ళు. సో మన ప్రాజెక్ట్లో పనిచేస్తున్న ఈ పర్సన్కి ఇవ్వమన్నాడు కాబట్టి ఇతనికి ఇస్తాం మనం. దేని మీద? ప్రాజెక్ట్ 1 మీద. ఎస్, అంటే ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ పైన ఈ వ్యక్తికి కొంత యాక్సెస్ మనం ఇస్తాం. ప్రాజెక్ట్ 1 అనేది ఏంది? ఫోల్డర్ నేమ్. ఇక్కడ ఈ పర్సన్ ఏంది? యూజర్. ఓకే, యూజర్ నేమ్ వచ్చేసి కేకే అనే యూజర్ కి ఈ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ మీద నేను ఒక యాక్సెస్ ఇస్తా. ఇక అంతే. ఎప్పుడైతే నేను యాక్సెస్ ఇచ్చానో ద కేకే యూజర్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్, కెన్ ఏబుల్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ టాస్క్ ఇన్సైడ్ దిస్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. అంటే నేను ఇచ్చిన యాక్సెస్ ని బట్టి మాత్రమే, అంతేగాని వేరే బియాండ్ దాట్ దే కెనాట్ నో. నేను ఇచ్చిన యాక్సెస్ ని బట్టే ఇతను వర్క్ చేయగలడు, ఏది కేకే యూజర్. నేను ఇవ్వకపోతే అతను వర్క్ చేయలేడు. బట్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, యూజర్స్ ని తయారు చేయాలంటే యూజర్ యాడ్ అనే కమాండ్ ఉంది.
ఫోల్డర్ యూజర్ యాడ్ కమాండ్ రాసి కేకే అని రాస్తే చాలు, యూజర్ తయారైపోతాడు. మరి ఫోల్డర్ తయారు చేయాలంటే ఎంకేడిఐఆర్ ప్రాజెక్ట్ 1 అనేది ఉంది. బాగుంది. మరి ఇప్పుడు నేనేమంటానంటే ఈ యూజర్ ఉన్నాడు, ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ ఉంది. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కాబట్టి వీటి మీద పర్మిషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మనం అర్జెంటుగా పర్మిషన్స్ ఇవ్వడానికి ఇక్కడేమో యూజర్ యాడ్ అనేది యూజర్ను తయారు చేసుకునే కమాండ్, ఇక్కడేమో ఎంకేడిఐఆర్ అనేది ఫోల్డర్స్ తయారు చేసుకునే కమాండ్. మరి వీటికి పర్మిషన్స్ సెట్ చేయడానికి కూడా మరొక కమాండ్ ఉంది. ఆ కమాండ్ ఉపయోగించి మనం ఇదిగో ఈ యూజర్కి ఈ ప్రాజెక్ట్ 1 మీద పర్మిషన్స్ అసైన్ చేస్తాం, పర్మిషన్స్ ఇస్తాం. we provide a permission to the KK user on project1 directory. So ఏం చెప్పండి, we provide permission to the KK user on project1 directory. ఇది ఇట్లా మనం మాట్లాడాలి. we provide a permission to the KK user on project1 folder, project1 directory. అప్పుడు కేకే ఏం చేస్తాడు, కేకే కెన్ ఏబుల్ టు లాగిన్ ఇన్సైడ్ దిస్ project1, కెన్ ఏబుల్ టు డూ ద టాస్క్ ఇన్సైడ్ దిస్ project1. వై? బికాస్ మనం అతనికి పర్మిషన్ ఇచ్చాం, కేకే ప్లీజ్ గో టు దిస్ ప్లేస్ అండ్ డూ ఎనీ కైండ్ ఆఫ్ టాస్క్. అంటే నేను ఇచ్చిన పర్మిషన్స్ బట్టి ఇతను ఇక్కడ వర్క్ చేస్తున్నాడు అంతే. నేను ఇవ్వకపోతే అప్పుడు మెసేజ్ వచ్చింది ఏమని, పర్మిషన్ డినైడ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ పర్మిషన్ టు యాక్సెస్ దిస్ project1 ఫోల్డర్. అట్లా అనమాట. సో ఈ విధంగా ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా మీరు చూస్తే ఇదిగోండి, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఇతను ఉన్నాడు, ఇతను ఏం చేశాడు అంటే ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాడు, జాయిన్డ్ ఇన్సైడ్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయిన తర్వాత సింపుల్గా ఇలా జాయిన్ అయ్యాడు. ప్రాజెక్ట్లో జాయిన్ అయిన తర్వాత ఇతని పేరు ఏంటంటే బిన్ను. ఇతని పేరు ఏంది, బిన్ను. ఈ బిన్ను అనే పర్సన్ ఏం చేశాడంటే ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత అతనికి ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫోల్డర్స్, ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఫైల్స్ యాక్సెస్ చేసుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, టికెట్ రైజ్ చేస్తాడు. ఏమని, బాబు గుడ్ మార్నింగ్, ఐఎమ్ బిన్ను, రీసెంట్లీ ఐ జాయిన్ దిస్ ప్రాజెక్ట్, ప్లీజ్ ప్రొవైడ్ మీ టు యాక్సెస్ దిస్ project1 ఫోల్డర్ అని ఆయన ఇస్తాడు. project1 ఫోల్డర్ని ఇలా నేను యాక్సెస్ చేసుకోవాలని ఏం చెప్తాడు, ఈయన పేరు ఏంది, బిన్ను. ఓకే, అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు వెంటనే ఎవరైతే ఈ టికెట్ రైజ్ చేశారో, రైజ్ చేసిన తర్వాత అలా 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 వచ్చేసి మేనేజర్ ఏం చేస్తాడు, అప్పుడు వెంటనే ఎవరైతే ఇలాంటి టాస్క్ హ్యాండిల్ చేస్తున్నారో అతనికి చెప్తాడు. అతను ఏం చేస్తాడు, బాబు ప్లీజ్ ప్రొవైడ్ దిస్ పర్మిషన్ టు ద బిన్ను యూజర్ ఇమీడియట్లీ బికాస్ హీ వాంట్స్ టు వర్క్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు ఒక వ్యక్తి లాగిన్ అవుతాడు తన మిషన్లోకి, లైనక్స్ మిషన్లోకి లాగిన్ అయిపోయి అప్పుడు ఈ బిన్ను అనే యూజర్కి ఈ project1 అనే ఫోల్డర్ మీద యాక్సెస్ ఇస్తాడు. ఇవ్వటానికి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడు, డైరెక్ట్గా ఒక కమాండ్ టైప్ చేసి బిన్ను అనే యూజర్కి project1 అనే ఫోల్డర్ మీద యాక్సెస్ ఇస్తాడు. బిన్ను అనే యూజర్కి project1 మీద ఫోల్డర్ యాక్సెస్ ఇస్తాడు. Yes, friends. Are you understanding, friends? Yes, sir. Okay. Yes, sir. మరి ఇప్పుడు యాక్సెస్ ఇచ్చేది ఒక వ్యక్తి, యాక్సెస్ ఇచ్చిన తర్వాత పని చేసేది మరొక వ్యక్తి. మరి యాక్సెస్ ఇచ్చేది ఎవరు ఇక్కడ అని అంటే, ఇక్కడ పాపారావు. ఓకే, ఇప్పుడు పాపారావు అనే వ్యక్తి యాక్సెస్ ఇవ్వాలి, బిన్ను అనే వ్యక్తి project1 ఫోల్డర్ని యాక్సెస్ చేసి పని చేయాలి, అంతే, సింపుల్. ఆర్ యు అండర్స్టాండింగ్, ఫ్రెండ్స్? అంటే ఇక్కడ రెండు టాస్క్లు ఉన్నాయి. సో బిన్ను అనేది పని చేయటం ఒక టాస్క్ అయితే, అసలు బిన్నుకి యాక్సెస్ ఇవ్వటం మరొక టాస్క్ నేను అంటున్నా. రెండు టాస్క్లు. మరి సార్ ఇప్పుడు రెండు టాస్కులు మనమే చేయొచ్చా? ఎస్. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, కానీ ఈ పాపారావుకి చాలా యాక్సెస్ ఉండాలి. పాపారావుకి ఎందుకంటే మరి ఈ యూజర్కి ఈ ఫోల్డర్ మీద పర్మిషన్ ఇవ్వాలంటే పాపారావుకి
మరికొంత యాక్సెస్ ఉండాలి. అంతేనా సార్? మనం ప్రాజెక్ట్‌లో పని అంతే మనం పని చేసేది. అతను వేరే ఒక 15, ఒక 20 సంవత్సరాలు లేకపోతే 10+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ ఈ పాపారావుకి యాక్సెస్ ఇస్తాడు. అతను ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ పాపారావు ఈ పనంతా చేస్తూ ఉంటాడు మన కోసం. యెస్, దిస్ ఈజ్ పాపారావు రెస్పాన్సిబిలిటీ. దిస్ ఈజ్ బిన్ను రెస్పాన్సిబిలిటీ. ఇట్లా అన్నమాట. మన కంపెనీలో వర్క్ చేసేటప్పుడు ఈ విధంగా మనం చూస్తా ఉంటాం. అంటే ఇప్పుడు మీరు ఆలోచన చేస్తే చాలా చక్కగా మీకు అర్థమైంది. ఏమని అర్థమైంది? ఇక్కడ పాపారావు అనే వ్యక్తి ఉంటాడు. అతను ఇదిగో ఈ బిన్నుకి ప్రాజెక్ట్ ఫోల్డర్ మీద యాక్సెస్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత బిన్ను అనే వ్యక్తి ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ మీద ఇచ్చిన యాక్సెస్ ఏదైతే ఉందో దానిని మాత్రమే ఉపయోగించుకొని ప్రాజెక్ట్ 1లో పనిచేస్తూ ఉంటాడు. కాదు కూడదు అని చెప్పి వేరేది టచ్ చేశాడా ఇతను? ఎవరి బిన్ను? ఎస్ బాబు, పర్మిషన్ డినైడ్, యాక్సెస్ డినైడ్ అనే మెసేజ్ వచ్చింది వెంటనే. అప్పుడు ఇక ఆయన దేన్ని టచ్ చేయలేడు. అట్లా అనమాట. ఓకే, ఓకే, సరే సార్. ఇప్పుడు మాకైతే కొంచెం క్లారిటీగా అర్థమైంది. సరే సార్. సార్ ఇప్పుడు ఒక ఫైల్ని తయారు చేశాం సార్. యాక్చువల్గా ఒక ఫైల్ తయారు చేశాను నేనే. సో నా పేరేంది? ఎస్ కేకే. నా పేరు కేకే. నేనేం చేశాను? లాగిన్ అయ్యాను. కేకేగా లాగిన్ అయ్యాను. లాగిన్ అయిపోయి వెంటనే ఎస్ ఐ క్రియేటెడ్ ఎ ఫైల్ 1. అంటే కేకే అనే యూజరు ఒక మిషన్లోకి లాగిన్ అయ్యి ఫైల్ 1 తయారు చేశాడు. ఇప్పుడు నేనేమంటానంటే కేకే1 అనే వ్యక్తి ఈ ఫైల్కి ఓనర్ అవుతాడు. ఓనర్. హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ దిస్ ఫైల్ 1? కేకే యూజర్. అయితే కేకే1 అనే యూజరు ఈ ఫైల్కి ఓనర్ అయినప్పుడు ఆ ఫైల్ మీద ఎస్ పూర్తి అధికారాలు కేకే1కు ఉంటాయా సార్? ఉండవా? మరి ఓనర్ కదా అతను. ఓనర్ కదా. ఓకే, ఓకే, సరే. ఇప్పుడు ఫైల్ ఓనర్ అతను కేకే. సరే. ఇప్పుడు యాక్చువల్గా ఇదిగో ఈయనున్నాడు. ఎవరు ఈయన పేరంటే సంథింగ్ కాల్డ్ గిరి ఉన్నాడు. గిరి యాక్చువల్గా లాగిన్ అయ్యాడు మిషన్లోకి లాగిన్ అయ్యి అతను ఏం చేశాడంటే ఎంకేడిఐఆర్ రాసి ఎస్ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ తయారు చేశాడు. ఎంకేడిఐఆర్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. ఇప్పుడు నేనేమంటా తెలుసా? ఎంకేడిఐఆర్ అనే ఫోల్డరు తయారు చేసిన వ్యక్తి గిరి. కాబట్టి గిరి ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ ఫోల్డర్. గిరి ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ ఫోల్డర్. అయితే లైనెక్స్ చాలా తెలివైంది. లైనెక్స్ అనేది చాలా తెలివైంది. ఇతన్ని ఎలా గుర్తించింది అంటే, హే బాబు, ప్రాజెక్ట్ 1కి ఓనరు గిరి అని గుర్తించేసింది. అంటే ఓనర్ నేమ్ డిస్ప్లే చేసింది గిరి అని వెంటనే. బాబు, ఇది గిరి అనే యూజర్ తయారు చేశాడు. ఎప్పుడు? ఏ డేట్లో? డేట్. ఏ టైంలో? టైం. అసలు తయారు చేసేది కరెక్టే. అసలు ఈ ఫోల్డర్ సైజ్ ఎంత ఉంది? సైజ్. దాంతోపాటు లైనెక్స్ ఏం చేస్తుందంటే డిస్ప్లే చేస్తుంది. పర్మిషన్స్ కూడా డిస్ప్లే చేస్తాయి. ఓకే, ఓకే, ఇప్పుడు అర్థం. పర్మిషన్స్. ద లైనెక్స్ విల్ డిస్ప్లే ద పర్మిషన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. అంటే లైనెక్స్ డిఫాల్ట్గా కొంతమందికి పర్మిషన్స్ సెట్ చేసి ఆ పర్మిషన్స్ డిస్ప్లే చేసేసేది. ఇదిగో నేను ఫలానా వ్యక్తులకి ఇలాంటి పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నా, ఫలానా వ్యక్తులకి ఇలాంటి పర్మిషన్, అట్లా. ఎవరు? లైనెక్స్. ఆ పర్మిషన్స్ ఎలా డిస్ప్లే చేసేది తెలుసా? ఎస్, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో. నువ్వు ఇదిగో చూడండి ఒకసారి. ఎంకేడిఐఆర్ అని ఎప్పుడైతే నువ్వు టైప్ చేసి ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ అని చేశావో, నీ పేరేంటి? గిరి. యాక్చువల్గా గిరి యూజర్ చేశాడో ఎస్ ఎంకేడిఐఆర్ ప్రాజెక్ట్ 1 అని పెట్టి ఎస్ ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ద ప్రాజెక్ట్ 1 హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు దీని సంబంధించిన విషయాలన్నీ లైనెక్సే చూసుకునేది లోపల. ఎలా చూసిద్ది? ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ ఇక్కడ రాసిద్ది. దాని పేరు ఇది ప్రాజెక్ట్ 1. బాగుంది. ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. ఓకే. ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ ఎప్పుడు తయారైంది? ఏ టైము? టైం. ఓకే. ఏ డేటు? డేట్. అసలు దీని సైజ్ ఎంత? సైజ్. అసలు దీన్ని ఈ ప్రాజెక్ట్ 1 తయారు చేసిన ఓనర్ ఎవరు? ఓనర్ పేరు. ఓకే, బాగుంది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ 1 అనేది ఓనర్ తర్వాత అసలు ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డరు ఏ మెమరీ బ్లాక్లో ఉంది? లొకేషన్. ఎక్కడ ఏ లొకేషన్ ఉంది? లొకేషన్ ఆఫ్ దిస్ ఫోల్డర్. ఏ మెమరీ బ్లాక్, ఏ నెంబర్లో ఉంది? లొకేషన్. ఆ తర్వాత ఇదిగో పక్కనే ఎస్ పర్మిషన్స్ ఉంటాయి ఇక్కడ.
పర్మిషన్స్ ఉంటాయి. సో ఆ పక్కనే అసలు యాక్చువల్గా ఇక్కడ ఒకటి ఉంటుంది, హైఫన్ అని, డి అని, ఎల్ అని, ఎస్ అని, ఎస్ఎస్, బి అని, సి అని, ఇలా ఉంటాయి. ఏంటి సార్ ఇవన్నీ? ఏం లేదు, యాక్చువల్గా ఫస్ట్ మనకి ఫైల్ అయినా ఫోల్డర్ అయినా ఫస్ట్ ఇదిగో డి అని, ఎల్ అని, ఎస్ అని, బి అని, సి అని ఇలా ఉంటాయి. అయితే హైఫన్ ఉంది అని అంటే ఏదైనా సరే ఒక ఫైల్ ముందు హైఫన్ ఉంది అంటే అది ఫైల్ అయింది. ఇప్పుడు ప్రాజెక్ట్ 1 అనేది డైరెక్టరీ కదా, దీని ముందు ఏముంటది? దీని ముందు డి ఉంటుంది. డి అంటే ఏంది? డైరెక్టరీ. అది డైరెక్టరీ ఫైల్. ఎల్ అంటే ఏంది? అది లింక్ ఫైల్, సింబాలిక్ ఫైల్, బ్లాక్ ఫైల్, క్యారెక్టర్ ఫైల్, ఇది చాలా ఉంటాయి యాక్చువల్గా. అవి నేను తర్వాత చెప్తా. బట్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఓన్లీ ఫైల్ మేనేజ్మెంట్. అందులో ఫైల్ మేనేజ్మెంట్లో కూడా మనకి ఫోల్డరు, ఒక ఫైల్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎస్, ఫోల్డర్కి ఏమో ముందు వరుసలో ఎస్ హైఫన్ ఉంటుంది, ఫోల్డర్కి ఏమో ముందు వరుసలో ఎస్ డి ఉంటుంది. అంటే ఫోల్డర్ నేమ్ ఏమో స్టార్టింగ్ విత్ డి, ఎస్ ఫైల్ నేమ్ స్టార్టింగ్ హైఫన్. అదే అంటే ఇట్లా స్టార్ట్ అయింది అంటే ఇక్కడ హైఫన్ డి స్టార్ట్ అయింది. ఇక తర్వాత పర్మిషన్స్ స్టార్ట్ అవుతాయి. పర్మిషన్స్ అంటే ఏంది? అంటే ఈ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ని ఎవరెవరు యాక్సెస్ చేయొచ్చు అని లైనెక్సే ముందు ఒక డిసైడ్ చేసి పడేసింది. ద లైనెక్స్ హ్యాస్ బీన్ డిసైడెడ్. అర్థమైందా? ఏంటి? పర్మిషన్స్, యాక్సెస్. ఓకే ఓకే, అర్థమైంది సార్. అంటే ఇప్పుడు లైనెక్స్ అనేది ఎలా డిసైడ్ చేసింది తెలుసా? లైనెక్స్ అనేది ఎలా డిసైడ్ చేసింది తెలుసా? సపోజ్ ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, యూజర్. ఆ యూజర్ పేరు ఏంది? పాపారావు, ఒక యూజర్. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇంకొక యూజర్, ఆయన పేరు ఏంది? గిరి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఒక యూజర్, ఆయన పేరు ఏంది? బిన్ను. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు ఏంది? ఎస్, వసుంధర. చూసారా ఇట్లా, వసుంధర ఆ పేరు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఎస్ యూజర్, ఆయన పేరు ఏంది? ప్రవీణ్. చూసారా ఇట్లా. ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు ఏంది? సాయి. ఓకే, ఇట్లా. అయితే వీళ్ళందరూ యూజర్స్, యాక్చువల్గా వీళ్ళందరూ యూజర్స్. మరి ఈ యూజర్స్ అందరిని తయారు చేశాం. సరే ఇట్లా ఉన్నారు. సరే ఇక్కడ ఈ గిరి ఏం చేశాడంటే తన మిషన్లోకి లాగిన్ అయ్యాడు. గిరి తన మిషన్లోకి ఇలా లాగిన్ అయ్యాడు. సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎస్ ఎంకేడిఆర్ రాసి ప్రాజెక్ట్ 1 రాశాడు. సో గిరి యూజర్ క్రియేటెడ్ ఏ ఫోల్డర్. నేనేమంటానంటే, ఎస్ ఫ్రెండ్స్, గిరి యూజర్ ఒక ఫోల్డర్ తయారు చేసిన తర్వాత ఈ ఫోల్డర్ కి అంటే ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ కి ఓనర్ ఎవరు ఫ్రెండ్స్? గిరి సార్. గిరి, అంతే. ఈయన ఓనర్, అంతే. ఓకే. ఇప్పుడు ఓనర్ ఇతను కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు మన టీంలో, 6 మెంబర్స్ ఉన్నారు. 6 మెంబర్స్లో గిరి ఓనర్ యాక్చువల్గా. మరి ఓనర్ వేరు, మిగతా వాళ్ళందరూ ఈ ఫోల్డర్ని యాక్సెస్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరు? పాపారావు అండ్ బిన్ను అండ్ వసుంధర అండ్ ప్రవీణ్ అండ్ సాయి ఆల్సో ట్రైంగ్ టు యాక్సెస్ దిస్ ఫోల్డర్. అప్పుడు మనకి ఏం చేయాలా? వాళ్ళందరికీ మనం యాక్సెస్ ఇవ్వాలా. అదర్వైజ్ ఏమైంది? వాళ్ళు ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ని యాక్సెస్ చేసుకోలేరు. ఎస్, సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఎస్. సో వెనెవర్ వి క్రియేట్ ఎనీ ఫోల్డర్, ద ఫోల్డర్ ఓనర్ ఎస్ ఎవరు? గిరి, అంతే. ఎవరైతే క్రియేటర్ ఆఫ్ ద ప్రాజెక్ట్ 1 ఫోల్డర్, ఎస్ గిరి. ఇప్పుడు ఈ గిరి అనే అతను ఈ ఫోల్డర్కి ఓనర్ అవుతాడు. కానీ వీళ్ళందరూ ఈ ఫోల్డర్కి ఏమవుతారంటే అదర్స్ అవుతారు. అది అదర్స్. వీళ్ళేమో ఓనర్స్, వీళ్ళేమో అదర్స్. అంటే సార్ ఓనర్ ఈయన ఎట్లా అయ్యాడు సార్? ఈయన ఈ ఫోల్డర్ తయారు చేశాడు కాబట్టి ఈయన యూజర్ అయ్యాడు, లేకపోతే ఈయన అదర్సే. అంటే ఫోల్డర్కి ఓనర్ కానీ అందరినీ మనం అదర్స్ అని పిలవాలి. ఎవరిని? ఈ పాపారావు అదరే, ఈ బిన్ను అదరే, వసుంధర అదరే, ప్రవీణ్ అదరే, సాయి కూడా అదర్సే, మొత్తం అదర్సే. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. ఎస్, ఇప్పుడు ఈ ఫోల్డర్ని అదర్ యూజర్స్
ఏంటిది అదర్ యూజర్స్. వీళ్ళందరూ యాక్సెస్ చేసుకోవాలంటే మనం వీళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలి. దట్ మీన్స్ వాడు అదర్స్కి పర్మిషన్స్ ఇవ్వాలి, అదర్స్కి పర్మిషన్ ఇవ్వాలి. ఇచ్చేయచ్చా? ఇచ్చేసి అదర్స్కి పర్మిషన్ ఇచ్చేయచ్చు. సార్ అదర్స్ అట్లా కాదు సార్, ఒక పని చేద్దాం. అదర్స్ అని ఇదిగో వీళ్ళందరికి ఒకటే పర్మిషన్ ఇస్తే అందరికి అదే పర్మిషన్ వచ్చింది కదా, కాబట్టి వద్దు. నో నో నో, వీళ్ళని 2 గ్రూపులుగా చేద్దాం సార్. ఎందుకంటే అదర్స్కి పర్మిషన్ ఇస్తే అందరికి ఒకటే పర్మిషన్ వచ్చేస్తుంది, ఇక మాకు తేడా ఏంది? సో ప్రవీణ్కి, సాయికి, ఇక్కడ బిన్ను, ఈ వసుంధర, ఈ పాపారావుకి డిఫరెన్స్ లేదు కదా. అందుకోసం చాలా తెలివైన వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఒక ప్రాజెక్ట్లో ఒక గ్రూపును తయారు చేశారు. గ్రూపును తయారు చేశారు. గ్రూప్ 1 అన్నాడు, ఓకే. మరొక గ్రూపును తయారు చేశాడు, గ్రూప్ 2 అన్నాడు, ఓకే. గ్రూప్ 1లోనేమో ఒక పాపారావుని ఉంచాడు, పాపారావు గ్రూప్ 1లో ఉంచాడు. 2 బిన్నుని గ్రూప్ 1లో ఉంచాడు. 3 వసుంధరాని గ్రూప్ 1లో ఉంచాడు. సో బిన్నుని గ్రూప్ 1లో ఉంచాడు, వసుంధరాని గ్రూప్ 1లో ఉంచాడు. మిగతా ప్రవీణ్, సాయిని గ్రూప్ 2లో తీసుకున్నాడు. ప్రవీణ్, ఇదిగో సాయి గ్రూప్ 2లో తీసుకున్నాడు. మళ్ళీ ఎవరన్నా జాయిన్ అయ్యారనుకో వాళ్ళని కూడా, ఇప్పుడు సపోజ్ ఇంకో వినోద్ జాయిన్ అయితే వినోద్ ఇక్కడ వచ్చేసాడు. అంటే ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2. గ్రూప్ 1లో 3 మెంబర్స్ ఉన్నారు, గ్రూప్ 2లో 3 మెంబర్స్ వచ్చేసారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇప్పుడు ఇక్కడ అదర్స్ అంటే మొత్తానికి పర్మిషన్స్ వస్తుంది, ఇలా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అదర్స్ అంటే మొత్తం ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చేసుకోవడానికి చాలా ఇబ్బందులు వస్తాయి, ప్రాజెక్ట్లో రిస్క్ వస్తుంది. కాబట్టి ఇది గ్రూప్ 1 ఒక టీం లాగా, గ్రూప్ 2 మరొక టీం లాగా సెట్ చేశాడు ఆయన. అంటే గ్రూప్స్ని తయారు చేసి ఆ గ్రూప్స్లో ఈ మెంబర్స్ అందరిని యాడ్ చేసేసాడు. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేశారు తెలుసా, ఈ ఫోల్డర్కి పర్మిషన్ ఇవ్వటం మొదలు పెట్టాడు. అంటే ఇక్కడ 1, 2, 3 ఈ గ్రూప్. అప్పుడు ఫోల్డర్ ఉంది కదా, మన ఫోల్డర్ ఏంది యాక్చువల్గా ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. మన ఫోల్డర్ ఏంది ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. అప్పుడు ఈ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ మీద ఈ గ్రూప్ 1కి ఒకలాంటి యాక్సెస్ ఇచ్చాడు, ఈ గ్రూప్కి మరొకలాంటి యాక్సెస్ ఇచ్చాడు. దేని మీద? ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ మీదే. అరే ఇందాక మీరు అదర్స్ అన్నారు కదా, అదర్స్ అంటే మొత్తం వస్తున్నారు అని చెప్పేసి అంతా ఒకటే యాక్సెస్ ఇవ్వాలి, చాలా ప్రాబ్లమ్స్ వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఏం చేశారు, గ్రూపులుగా పెట్టేశాడు. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2. అప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్గా గ్రూప్ 1 వాళ్ళకి ఒకలాంటి యాక్సెస్ ఇస్తా, గ్రూప్ 2 వాళ్ళకి మరొకలాంటి యాక్సెస్ ఇస్తా. అంటే ఈ ప్రాజెక్ట్లో గ్రూప్ 1 సభ్యులు ఒకలాగా పనిచేస్తారు, గ్రూప్ 2 సభ్యులు ఒకలాగా పనిచేస్తారు. సచ్ వే దాట్ ఐ డిజైన్ దిస్ ప్రాజెక్ట్. ఎందుకంటే అందరికి ఒకటే పర్మిషన్ ఇస్తే ఎవరు పడితే ఏది చేసినా కూడా రిస్క్ అయితే ప్రాజెక్ట్లో. అందుకోసం ఐ క్రియేటెడ్ ఏ గ్రూప్, ఐ యాడెడ్ ఎ మెంబర్స్ ఇన్ టు దిస్ గ్రూప్, ఐ అసైన్ ఏ పర్మిషన్ టు ద గ్రూప్. అంటే ఇది గ్రూప్ లెవెల్ పర్మిషన్. ఇందాక అదర్స్ లెవెల్ అయితే ఇది గ్రూప్ లెవెల్, ఇందాక అదర్ యూజర్ లెవెల్. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, అంటే పర్మిషన్స్ లెవెల్స్ మారినాయి. అంటే పర్మిషన్స్ లెవెల్స్ ఎలాగా? లెవెల్స్ అంటే గ్రూప్ లెవెల్ పర్మిషన్ ఇస్తావా, లేదా అదర్స్ పర్మిషన్ ఇస్తావా? గ్రూప్కి ఇస్తే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళే యాక్సెస్ చేస్తారు, అదర్స్కి ఇస్తే టోటల్ ఎవ్రీవన్ కెన్ యాక్సెస్. అదర్స్ అనే వాళ్ళకి ఇచ్చామంటే పర్మిషను అందరూ యాక్సెస్ చేసుకుంటారు. అందరూ యాక్సెస్ చేసుకోవడం వల్ల ప్రాజెక్ట్లో ఇష్యూస్ వస్తాయి. అలా కాకుండా లేదు వీళ్ళకి ఒక గ్రూప్ తయారు చేసి ఆ గ్రూప్ వాళ్ళే యాక్సెస్ చేసుకోనే విధంగా నేను మళ్ళీ సెట్ చేస్తా. ఇప్పుడు చూసారా, ఇదేమో అదర్స్ లెవెల్, ఇదేమో గ్రూప్ లెవెల్. అంటే పర్మిషన్స్ అనేది మనం ఇప్పుడు చెప్పండి, పర్మిషన్స్ అనేది మనం అదర్స్కి ఒకలాగా ఇవ్వచ్చు, గ్రూప్కి మరొకలాగా ఇవ్వచ్చు. దేని మీద? ఫోల్డర్ 1 మీదే. ఓకే సార్, ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, లెవెల్స్ అన్నమాట, అదర్స్, గ్రూప్. ఓకే. సో నా ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే లెవెల్స్ లెవెల్స్ ఏంటి? అదర్స్, తర్వాత గ్రూప్స్. ఓకే. మరి పర్మిషన్స్ సార్, పర్మిషన్స్ అంటున్నారే, వాట్ కైండ్ ఆఫ్ పర్మిషన్స్ మీరు ఇవ్వాలని అనుకుంటున్నారు? అసలు పర్మిషన్స్ అంటే ఏం పర్మిషన్స్ ఇస్తారు?
ఏ పర్మిషన్ ఇస్తే ఆ వ్యక్తి ఎలా దీని మీద పనిచేస్తాడు అది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. లెవెల్స్ వరకు అర్థమైనాయి. ఎక్కడ ప్రాజెక్ట్ 1 మీద అదర్స్కి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి, ఓకే, అది గ్రూప్స్కి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి, ఓకే. సార్ ఇప్పుడు మరి అదర్స్ గ్రూప్స్ అన్నారు కరెక్టే. ఇప్పుడు ఫైల్ తయారు చేసిన వాళ్ళని ఓనర్స్ అంటారా? అవును, ఓనర్స్. వాళ్ళెవరు? ఓనర్స్. సార్ మనం ఓనర్స్కి కూడా పర్మిషన్స్ ఏమైనా సెట్ చేయొచ్చా? ఇది ప్రాజెక్ట్లో పని ఓనర్స్ కూడా. ఎస్. మరి ఓనర్స్ని మనం ఏమని పిలుస్తాం ఇక్కడ లైనెక్స్లో? అంటే ఇక్కడ ఓనర్స్ని మనం ఏమని పిలిచాడంటే వాడు సింపుల్గా ఇక్కడ ఓనర్స్ని యూజర్స్ అంటున్నాడు. ఓనర్స్ని యూజర్స్ అంటున్నాడు. ఇక యూజర్స్ అంటే యూజర్స్ అంటే ఇక్కడ ఏంది? ఓనర్సే. ఎస్. అరే యూజర్స్కి పర్మిషన్ ఇవ్వు అంటే అర్థమైంది ఓనర్స్కి పర్మిషన్ ఇవ్వు అని అర్థం. అందుకోసం లైనెక్స్ వాడు ఏం చేశాడంటే అదర్స్ నేమో ఓ అన్నాడు. షార్ట్ కట్ నేమ్ అదర్స్కి షార్ట్ కట్ నేమ్ ఓ, గ్రూప్స్కి షార్ట్ కట్ నేమ్ జీ, ఓకి అదర్స్కి షార్ట్ కట్ నేమ్ ఓ, ఓనర్కి షార్ట్ కట్ నేమ్ యూ ఇన్ ద సెన్స్ వాట్? ఓనర్ ఆఫ్ ద ఫోల్డర్ అని అర్థం. ఓనర్స్ కి యూజర్ అని కన్సిడర్ చేశాడు. యూజర్ అంటే ఇట్లా రాశాం. ఈ యూజర్ లో యూ తీసుకొచ్చి షార్ట్ కట్ నేమ్ పడేశాడు. అంటే యుజిఓ అది అర్థం. యుజిఓ అంటే యు అంటే ఆ ఫైల్ తయారు చేసిన వ్యక్తి, జి అంటే గ్రూపు, ఓ అంటే అదర్స్. అంటే నువ్వు ఎప్పుడైనా సరే అదర్స్ కి పర్మిషన్ ఇవ్వాలంటే అదర్స్ అని పేరు మొత్తం రాయాల్సిన అవసరం లేదు. నో, నాట్ రిక్వైర్డ్. ఓన్లీ ఓ రాస్తే చాలు. నువ్వు ఎప్పుడైనా గ్రూప్కి పర్మిషన్ ఇవ్వాలంటే గ్రూపు అనే పేరు మొత్తం రాయాల్సిన జి అని రాస్తే చాలు. నువ్వు ఎప్పుడైనా ఓనర్స్కి పర్మిషన్ ఇవ్వాలంటే ఎస్ యు అని రాస్తే చాలు. అట్లా ఓకే. అంటే ఇప్పుడు గిరి అనే వ్యక్తి ఈ ఫోల్డర్ని తయారు చేశాడు కాబట్టి గిరి అనే వ్యక్తి యూకు సమానం, అంతే. యూ. సార్ ఈ ఫోల్డర్ ఓనర్ ఎవరు? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డరు ఓనర్ ఎవరు సార్? గిరి. సార్ భవిష్యత్తులో ఈ గిరిని తీసేసి రిమూవ్ చేసి ఈ ఫోల్డర్కి ఓనర్ని బిన్ను అనే వ్యక్తిని ఓనర్ని చేయొచ్చా? చెయ్యి, నో ప్రాబ్లం. ఎలాగా అంటే ఫోల్డర్కి ఓనర్షిప్ను మార్చేయచ్చు. ఎందుకంటే హరి ఈజ్ an that means for team member, but Binnu is right now working inside our project. That's why ownership బిన్నుకు మార్చేస్తాడండి. ఎస్. ఎందుకు? గిరి వెళ్ళిపోయాడు, ప్రాజెక్ట్ లీడ్ అయ్యాడు. అందుకోసం ఓనర్షిప్ని నేను చేంజ్ చేస్తాను, అంతేగాని పోయిన వ్యక్తిని మళ్ళీ పెట్టుకోవడం ఎందుకు అని అంట. అట్లా అలాగా ఓనర్షిప్ని కూడా చేంజ్ చేయొచ్చు. ఎస్, ఓనర్షిప్ కూడా చేంజ్ చేయొచ్చు. దట్ మీన్స్ హౌ టు చేంజ్ ద ఫోల్డర్ ఓనర్షిప్, హౌ టు చేంజ్ ద ఫైల్ ఓనర్షిప్. అంటే ఓనరు ఒకసారి తయారు చేస్తే అతను ఓనర్ అవుతాడు, దాన్ని తీసేయడానికి మళ్ళీ ఓనర్షిప్ని చేంజ్ చేయొచ్చు. ఎస్ యూ క్యాన్. సరే సార్, బాగానే ఉంది. ఇక్కడ లెవెల్స్ చెప్పారు, గ్రూప్స్ చెప్పారు, ఓనర్స్ చెప్పారు, యూజిఓ అన్నారు, కరెక్టే. మరి ఈ పర్మిషన్స్ గొడవ ఏంది అసలు? వీటిని చెప్పండి ఫస్ట్. అసలు ఎలాంటి కైండ్ ఆఫ్ పర్మిషన్స్ మనం ఇవ్వాలి ఈ అదర్స్కి, గ్రూప్స్కి, ఓనర్స్కి, లేకపోతే ఇంకోళ్ళకి? ఎట్లా? ఏం లేదు మిత్రులారా, చూడండి. యాక్చువల్గా ఇదిగోండి, మనం చూడండి, ఇప్పుడు ఇది ఒక ఫోల్డర్ 1, దాని పేరే ప్రాజెక్ట్ 1. ఈ ప్రాజెక్ట్ 1లో ఒక 5000 ఫైల్స్ ఉన్నాయి బాస్. 5000 ఫైల్స్ ఉన్నాయి. 5000 ఫైల్స్ ఉన్నాయి. ఇలా ప్రాజెక్ట్ 1లో ఈ 5000 ఫైల్స్ అంటే 5K ఫైల్స్. ఈ 5000 ఫైల్స్లో నేను ఏమనుకుంటున్నానంటే నా పేరు బిన్ను. ఈ బిన్ను అనే వ్యక్తి ఏం చేశాడంటే అసలు ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్లో ఎన్ని ఫైల్స్ ఉండాలో చూసుకోవాలనుకుంటున్నాడు. జస్ట్ సి, చూడడానికి మాత్రమే. అంటే టు సి అంటే ఏంది? టు రీడ్ ద ఫైల్స్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. ఓన్లీ రీడింగ్ అంటే ఏంది? ఏం చేయలేము, వాటిని చూడటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అది రీడ్ ఇన్ ద సెన్స్ ఆల్సో కాల్డ్ యాజ్ యాక్సెస్ అనుకోండి. అంటే ఒక ప్రాజెక్ట్ 1 ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని యాక్సెస్ చేసుకుంటున్నాం. రీడ్ అంటే చదవగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. సి అట్లా అన్నట్టు.
దాన్ని మనం రీడ్ అంటాం. రీడ్ ఆపరేషన్ అంటే బిన్ను అనే వ్యక్తికి రీడ్ ఆపరేషన్ ఉంటే దేని మీద, ఈ ఫోల్డర్ మీద, ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ మీద ద బిన్ను యూజర్ కెన్ ఏబుల్ టు రీడ్ ద ఫైల్స్ ఇన్సైడ్ దిస్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ ఓన్లీ. రీడ్ యాక్సెస్ ఉంటే బిన్ను అనే వ్యక్తికి. ఇప్పుడు అట్లా కాకుండా బిన్ను అనే వ్యక్తి కాకుండా ఇక్కడ ఆయనకు వచ్చాడు, పాపారావు వచ్చాడు. ఈ పాపారావు అన్నాడు, చూడటాలు గీటాలు అట్లాంటివి ఏం లేవు, డైరెక్ట్ నేను దిగి వెళ్ళిపోయి వర్క్ చేయాలా, నాకు ఇష్టం ఇస్తే ఇస్తావు లేకపోతే లేదన్నాడు. వర్క్ ఎస్ నేను ఈ ఫైల్స్ని యాక్సెస్ చేసుకోవాలి, ఫైల్స్ని యాక్సెస్తో పాటు అసలు ఆ ఫైల్స్లో ఏ కంటెంట్ ఉందో చూసుకొని అవసరమైతే దాన్ని మాడిఫై కూడా చేయాలి. అలాంటి అవకాశం నాకు ఇమ్మన్నాడు. ఎవరు? పాపారావు. ఓకే అంటే రీడ్ కాదా? రీడ్ కాదు, రీడ్తో పాటు వేరేది ఇవ్వాలా. వేరేది అంటే ఏంది? నా ఇష్టం, నువ్వు ఏది అంటే ఏంది, ఏమి ఇస్తావు? ఎస్ అంటే సింపుల్గా ఆ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్లో నేను కొన్ని ఫైల్స్ తయారు చేసుకుంటా, నా ఇష్టం. ఎస్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ న్యూ ఫైల్స్ ఇన్సైడ్ దిస్ ఫోల్డర్. ఫైల్స్ తయారు చేసుకుంటా, అవసరమైతే ఉన్న ఫైల్స్ నాకు నచ్చకపోతే డిలీట్ చేస్తా. ఓకే, డిలీట్ అంటే ఫైల్స్ని క్రియేషన్ చేయాలి, ఫైల్స్ని డిలీషన్ చేయాలి, నా ఇష్టం. ఫైల్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలా, నా ఇష్టం, చేయాలా అన్నాడు. అంటే ఇప్పుడు ఏంది, ఇది ఒక యాక్సెస్ అనమాట, ఇది ఒక టైప్ ఆఫ్ యాక్సెస్, ఇది ఒక టైప్ ఆఫ్ పర్మిషన్. అంటే రీడ్ అంటే జస్ట్ చూడటం అని చెప్పాము, బట్ ఇప్పుడు ఈ యాక్సెస్ ఇవ్వటం వల్ల అంటే క్రియేషన్ చేయాలి ఫైల్స్ని, కొత్తగా ఉన్న ఫైల్స్ని, ఆ తర్వాత వాటిని డిలీట్ కూడా చేయాలి. ఇట్లా ఈ యాక్సెస్ని మనం ఏమని పిలుస్తామంటే రైట్ యాక్సెస్ అంటాం. ఏంటది? రైట్ యాక్సెస్. రైట్ యాక్సెస్ అంటే అర్థం ఏందో తెలుసా? రైట్ యాక్సెస్ అంటే పూర్తి స్థాయిలో నువ్వు ఎవరికి రైట్ యాక్సెస్ ఇచ్చావు? ఫోల్డర్ 1కి. ఎప్పుడైతే ఫోల్డర్ 1కి నువ్వు రైట్ యాక్సెస్ ఇచ్చావో ఈ ఫోల్డర్ 1లో అంటే ఎవరికి ఇచ్చావు? పాపారావుకి. పాపారావు అనే వ్యక్తికి ఈ ఫోల్డర్ పైన రైట్ యాక్సెస్ ఇచ్చావు. ఎప్పుడైతే రైట్ యాక్సెస్ ఇచ్చావో ఈ పాపారావు కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ ఫోల్డర్. ఈ ఫోల్డర్లో పూర్తి స్థాయిలో చూడండి ఒక ఫైల్స్ని తయారు చేయొచ్చు, పూర్తి స్థాయిలో ఫైల్స్ని డిలీట్ కూడా చేయొచ్చు. రైట్ ఆపరేషన్స్ ఇచ్చావు కాబట్టి ఎవరికి? పాపారావుకి. అట్లా రైట్ అంటే ఇట్లా ఉంటుంది. ఓకే మరి ఇప్పుడు అట్లా కాదు సార్, ఇప్పుడు యాక్చువల్గా మరి నేను ఏమంటానంటే ఇప్పుడు మనం ఎంకేడిఆర్ రాసి ఇదిగో ప్రాజెక్ట్ 1 అని రాశాను సార్, రాసావు, బాగానే ఉంది, ఓకే. ఇప్పుడు యాక్చువల్గా సార్ ఎంకేడిఆర్ రాసి ప్రాజెక్ట్ 1 రాసిన ప్రాజెక్ట్ 1 తయారైతే అవుతుంది. ఎస్ ప్రాజెక్ట్ 1 తయారైతే అయితే ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్, ఇది ఫోల్డర్లో ఒక 5,000 ఫైల్స్ రాసేసి ఆల్రెడీ ఇలా రాశాను. 5,000 ఫైల్స్ ఉన్నాయి ప్రాజెక్ట్ 1 ఫోల్డర్లో. బాగుంది. అయితే నేనేమంటానంటే నా పేరు బిన్ను యూజర్. ఈ బిన్ను అనే వ్యక్తి వచ్చి ఈ ఫోల్డర్ని యాక్సెస్ చేసుకోవాలని అడిగాడు. యాక్సెస్ అంటే ఇక్కడ ఏంది తెలుసా? ఈ ఫోల్డర్ లోపలికి ప్రవేశించాలి, ఎంటర్ ఇంటూ దిస్ ఫోల్డర్ అన్నాడు. ఈ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలి. ఈ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలంటే చేంజ్ డైరెక్టరీ సిడి కమాండ్ వర్క్ అవ్వాలి ఇతనికి. అంటే బిన్ను అనే వ్యక్తి సిడి కొట్టి ప్రాజెక్ట్ 1 అన్నాడు అనుకో, డైరెక్ట్గా ప్రాజెక్ట్ 1 లోపలికి వెళ్తాడు ఆయన సిడి కొడితే. కానీ ఈ సిడి కొట్టాలంటే ఈ బిన్ను అనే వ్యక్తికి పర్మిషన్ ఉండాలి, లేకపోతే సిడి పనిచేయదు ఆయనకి. అదే ఇట్లా కూడా ఉందా? అవును. దీన్నే మనం ఏమంటామంటే ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అంటాం. అంటే ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అంటే అర్థం ఏంటంటే సిడి కమాండ్ వర్క్ అయింది, ఆ పర్మిషన్ ఇస్తే. అదర్వైజ్ బిన్ను యూజర్కి సిడి కమాండ్ వర్క్ కాదు. కాబట్టి బిన్ను అనే యూజర్కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇవ్వాలి. If you provide execution permission, then the Binnu user can go to project folder directly because CD will work out. లేకపోతే సిడి వర్కౌట్ అవ్వదు. మీకు తెలుసు, సిడి అని రాసి ప్రాజెక్ట్ 1 రాస్తే ప్రాజెక్ట్ 1లోకి మూవ్ అవుతారు మీరు ఆ ఫోల్డర్లోకి వెళ్ళొచ్చు. ఆ ఫోల్డర్లోకి వెళ్ళటానికి ఇక్కడ మనకు పర్మిషన్ ఉండాలి. ఆ పర్మిషనే ఎగ్జిక్యూషన్ పర్మిషన్. ఆ పర్మిషనే ఎగ్జిక్యూషన్ పర్మిషన్.
ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అంటే అర్థమైందా? ఓకే. Yes, sir. సో ఈ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ నే వాడు ఏమని పిలిచాడంటే ఎక్స్ అన్నాడు. ఎక్స్ 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 అన్నాడు. ఎక్స్ అంటే ఎగ్జిక్యూషన్, ఎక్స్ అంటే ఎగ్జిక్యూషన్ అంతే. ఇదంతా నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫోల్డర్ ఫైల్స్ కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫోల్డర్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫోల్డర్స్ అంటే మీరు ఇప్పుడు మీకు అర్థమైంది. ఏమర్థమైంది ఫస్ట్ తెలుసా? రీడ్ అనేది అర్థమైంది, ఓకే. రైట్ అనేది అర్థమైంది, ఓకే. ఎగ్జిక్యూషన్ అనేది అర్థమైంది. ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ ఏంటి? పర్మిషన్స్. రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్. సో రీడ్ పర్మిషన్ షార్ట్ కట్ ఏంటంటే ఆర్, రైట్ పర్మిషన్ షార్ట్ కట్ ఏంటంటే డబ్ల్యూ, ఎగ్జిక్యూషన్ పర్మిషన్ షార్ట్ కట్ ఏంది ఎక్స్ అన్నాడు. ఎక్స్ అన్నాడు, ఎక్స్ అన్నాడు, ఎస్ ఎస్ ఎక్స్ అన్నాడు. ఇది పర్మిషన్స్. ఈ పర్మిషన్స్ మరి ఈ పర్మిషన్స్ అనేది ఎవరికి ఇస్తాం? ఎస్, ఈ పర్మిషన్స్ ఎస్ సింపుల్ గా చెప్పాలంటే యూజర్స్ కి ఇస్తాం. దేని మీద? ఫోల్డర్ పైన. ఏ ఫోల్డర్? ప్రాజెక్ట్1 ఫోల్డర్. ఎస్ ఎస్. సో మనం యూజర్స్ కి ఇవ్వచ్చు, తర్వాత గ్రూప్ కి ఇవ్వచ్చు, తర్వాత అదర్స్ కూడా ఇవ్వచ్చు. ఏ పర్మిషన్స్? రీడ్ రైట్ ఎక్స్ పర్మిషన్. దేని మీద? ప్రాజెక్ట్1 మీద. సో దాన్ని బట్టి వాళ్ళు పనిచేయటం మొదలు పెడతారు. రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్. సపోజ్ రీడ్ అనే పర్మిషన్ ఎస్, ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఆయన, బిన్ను యూజర్కి ఇచ్చాను అనుకో. రీడ్ అనే పర్మిషన్ బిన్ను యూజర్కి ఇచ్చా. దేని మీద? ప్రాజెక్ట్1 డైరెక్టరీ మీద. ఓకే, బాగుంది. సో అలాగే ఇక్కడ చూడండి, రైట్ అనే పర్మిషన్ ఎస్ పాపారావుకి ఇచ్చా. దేని మీద? ప్రాజెక్ట్1 ఫోల్డర్ మీద. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా బిన్ను అనే యూజర్కి రీడ్ పర్మిషన్ ఇచ్చా, పాపారావు అనే యూజర్కి రైట్ పర్మిషన్ ఇచ్చా. సరే, ఇప్పుడు మీరు చెప్పండి, ఒక ప్రాజెక్ట్1 ఫోల్డర్ మీద బిన్ను అనే యూజర్కి రీడ్ పర్మిషన్ ఇస్తే ఏమైంది? ఆయన జస్ట్ ఫైల్స్ అయితే చూడగలరు, ఫైల్స్ చూడగలరు. టు సీ ద డేటా, ఫైల్ see the file folder data. That means what? Folder లో ఉన్న కంటెంట్ చూడగలడు అంతే. టు సీ ద ఫోల్డర్ డేటా. ఫోల్డర్ డేటా ఎందుకంటే మనం ఇచ్చింది ఫోల్డర్ మీద కదా. ఈ ప్రాజెక్ట్1 అనే ఫోల్డర్ లో ఏ డేటా ఉందో చూడగలడు. ఎవరు? బిన్ను. సరే, ఇప్పుడు యాక్చువల్ గా ప్రాజెక్ట్1 ఉంది. ఈ ప్రాజెక్ట్1 మీద పాపారావుకి రైట్ పర్మిషన్ ఇచ్చా. అప్పుడు పాపారావు ఏం చేయగలడు? ప్రాజెక్ట్1 మీద ఫైల్స్ క్రియేట్ చేయగలరు, మోడిఫై చేయగలరు, డిలీట్ చేయగలరు. ఫైల్స్ క్రియేషన్ చేస్తాడు, ఫైల్స్ మోడిఫై చేస్తాడు, డిలీట్ ఏదైనా చేస్తాడు. పక్కన పెట్టి అంటే ఆ ప్రాజెక్ట్1 అనే ఫోల్డర్ లో పాపారావు ఏం చేస్తాడంటే రైట్ ఆపరేషన్ చేస్తాడు అంతే. అలా కాదు, పాపారావు కాదు, బిన్ను కాదు, ఏం కాదు, ఈ రీడ్ ఆపరేషన్ గ్రూప్స్ కి ఇచ్చా. గ్రూప్ కి ఎస్ రీడ్ ఆపరేషన్ ఇచ్చా, గ్రూప్ కి రైట్ ఆపరేషన్ ఇచ్చా, గ్రూప్స్ కి ఎగ్జిక్యూషన్ ఆపరేషన్ ఇచ్చా. సో ఇప్పుడు ఏమైంది? దేని మీద? ప్రాజెక్ట్1 మీద. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ, అంటే గ్రూప్ లో ఎవరున్నారు? గ్రూప్ లో ఎంతమంది ఉంటే వాళ్ళు. సో బిన్ను ఉన్నాడు, వసుంధర ఉంది, ప్రవీణ్ ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఈ గ్రూప్ లో బిన్ను, వసుంధర, ప్రవీణ్ వీళ్ళందరూ కూడా ఎస్ ఈ ప్రాజెక్ట్1 మీద రీడ్ రైట్ యాక్సెస్ వస్తుంది వాళ్ళకి. ఎందుకు? నువ్వు ఇచ్చావు, గ్రూప్ కి ఇచ్చావు కాబట్టి గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ వచ్చేస్తుంది. గ్రూప్ కి రీడ్ రైట్ ఎక్స్ ఇచ్చావు కాబట్టి అట్లా అనమాట. ఇప్పుడు ఒకవేళ అదర్స్ ఉన్నాడు, అదర్స్ కి రీడ్ రైట్ ఎక్స్ ఇచ్చా. దేని మీద? ప్రాజెక్ట్1 మీద. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్1 మీద రీడ్ రైట్ ఎక్స్ ఇచ్చినప్పుడు అదర్స్ కి రీడ్ రైట్ ఎక్స్ వస్తుందా లేదా? వస్తుంది. అదర్స్ అంటే ఎవరు? ఎవరైనా, అది ఏ యూజర్ అయినా సరే. అంటే ఇదేమో గ్రూప్ లెవెల్ పర్మిషన్, ఇదేమో ఇండివిజువల్ అదర్స్ పర్మిషన్. అదర్స్ అంటే ఎంతమంది అయినా వస్తారు. అదర్స్ అంటే మనం ఇలాగా పర్మిషన్స్ ఇవ్వచ్చు. సో పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, అసలు పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, ఓకే, ఇచ్చిన పర్మిషన్స్ ని ఎలా తీసేయాలి,
అంటే యాడ్ పర్మిషన్స్, రిమూవ్ ద పర్మిషన్స్, అర్థమైందా? యాడింగ్ ద పర్మిషన్స్, రిమూవింగ్ ద పర్మిషన్స్. ఓకే, మరి అదర్స్కి పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, గ్రూప్కి పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి సింపుల్గా. ఓకే, అదర్స్ అంటే ఇదంతా కూడా చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యాక్చువల్గా. ఎస్ ఫ్రెండ్స్.